కీర్తన గ్రంథం 100వ కీర్తన 100వ కీర్తన. కీర్తన గ్రంథం 100వ కీర్తన. దీని పేరే చాలా ప్రత్యేకంగా స్తుతి అర్పణ కీర్తన అని పెట్టడం జరిగిందట. అంటే స్తుతులు అర్పించటానికి ఈ కీర్తన వాళ్ళు పాడుకునేవాళ్ళు. చాలా చిన్న కీర్తన, 5 వచనాలే. మనం మార్చి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. బైబిల్లో చాలా ఆసక్తికరమైన ఒక సంగతి ఏంటంటే, చాలాసార్లు మనం మర్చిపోయే ఒక సంగతి, దేవుడు అందరికీ దేవుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు అని కొంతమంది అనుకుంటారు. మనలో కూడా చాలామందికి ఏముంటుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు, తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చాక క్రైస్తవులకు దేవుడు అని అనుకుంటారు. కానీ మిగిలిన ఇతర జాతుల వాళ్ళకి, ఇతర దేశ ప్రజలకు కూడా ఆయన దేవుడే అన్న సంగతి మనం మర్చిపోతాం. దేవుడు ఆదాము అవ్వల నుంచి సమస్త మానవాళిని సృష్టించాక భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఎవరు? ఆయనే. ఒకడే దేవుడు, సమస్త సృష్టికి ఆయనే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ పదే పదే చెప్తుంది. ఈయన ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు అని అనుకోవటానికి వీలు లేదు. బైబిల్ అలా ఎక్కడా చెప్పలేదు. పాత నిబంధన రాసిన విధానం ఏంటంటే, ఇశ్రాయేలు చరిత్ర రాసింది. ఆదాము తర్వాత ఏం జరిగింది, నోహు తర్వాత జలప్రళయం తర్వాత ఏం జరిగింది, అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాక ఆ వాగ్దానం ఎలా నెరవేరింది, ఇది రాయటం జరిగింది. అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నీ సంతతిలోంచి రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడి ద్వారా సమస్త వంశాలు, భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఆశీర్వదించబడతాయి అంటే రక్షించబడతాయని అర్థం. ఇక్కడ అబ్రహాము సంతతిలోంచి రక్షకుడు వస్తాడు. ఆయన వచ్చాక భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఎలా రక్షించబడతారో ఆ స్టోరీ రాయటానికి పాత నిబంధన ఒక రూట్ మ్యాప్ కలిగి ఉంది. సో అబ్రహాము దగ్గర నుంచి ఆ వంశావళి ఎలా వెళ్ళింది, ఎవరెవరు ఏమేం చేశారు, లైనప్ రాసుకుంటూ వచ్చాక మత్తయి సువార్తలో అది ఎలా నెరవేరిందో, యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారో వంశావళితో ప్రారంభిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలలోంచి రక్షకుడు ఎలా వచ్చాడో ఆ చరిత్ర చెప్తూ మధ్య మధ్యలో ప్రవక్తలు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు రాశారు. అంతేకాని పాత నిబంధన ప్రపంచ చరిత్ర మొత్తం రాయటానికి లేదు. దేవుడి రక్షణ ప్రణాళికను మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం, దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పడం కోసం రాశారు తప్ప ప్రపంచంలో అన్ని దేశాల చరిత్ర రాయటానికి సోషల్ స్టడీస్ పుస్తకం కాదు. కొంతమంది అడుగుతారు, అమెరికా గురించి ఏం రాశారు బైబిల్లో అని. అమెరికా గురించి ఎందుకు రాస్తారు? యేసుక్రీస్తు వారు ఎలా భూమి మీదకి వచ్చాడో, రావటానికి ముందు ఏం జరిగింది, వచ్చిన తర్వాత ఏం జరిగిందో రాయటం. సో రాకముందు పాత నిబంధన స్టోరీస్ చదువుకుంటాము, వచ్చిన తర్వాత కొత్త నిబంధన గ్రంథాలు చదువుకుంటున్నాం. చరిత్ర ఒక కోణంలో బైబిల్లో కొంతే రాయబడి ఉంది. ఆ చరిత్రే, కానీ కొంతే ఉంది. ఆ కొంచెం చదువుకొని ఇక దేవుడు వీళ్ళకే దేవుడు, ఇంకెవరికి దేవుడు కాదు అనుకుంటే పొరపాటు. బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు. ఈ కీర్తన ప్రారంభమే మొట్టమొదటి మాట ఏముంది? సమస్త దేశములారా. ఎవరు యెహోవాను స్తుతించాలి? సమస్త దేశాలు. గాడ్ ఆఫ్ ఆల్ నేషన్స్.
అపోస్తలు కూడా సువార్త ప్రకటిస్తే ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఒక్కళ్ళకే కాదు, బైబిల్ రిపీటెడ్గా చెప్పింది, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరికీ ఆయన దేవుడే. మనందరికీ తెలుసు పాపులర్ కీర్తన 117 మీరు చూడగలిగితే కొన్ని వచనాలు చూపిస్తాను. 117 మనందరికీ తెలుసు, చిన్న కీర్తన, షార్టెస్ట్ సామ్ అని అంటాము. పెద్ద కీర్తన 119, చిన్న కీర్తన 117. 117 రెండవ వచనం ఏముంది? కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనములారా కొనియాడుడి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక కీర్తన 2 వచనాలు ఉంటుంది. ఆ 2 వచనాలు ఏం చెప్తుంది? అన్యజనులందరూ యెహోవాను స్తుతిస్తారని చెప్తుంది. 117 కీర్తన పర్పస్సే ప్రపంచమంతా యెహోవాను స్తుతించండి అని చెప్పడమే, చిన్న కోరస్ అంతే. బైబిల్ పండితులు ఏమన్నారంటే, ఈ 100వ కీర్తనకు ముందు దాదాపు 5 కీర్తనలు ఒకే టోన్లో ఉన్నాయి అని అన్నారు. మేబీ 95 దగ్గర నుంచి కనుక మీరు చూడగలిగితే 95, 96, 97, 98, 99, 100. ఈ 5 కీర్తనలు దాదాపు ఒకే టోన్లో ఉంటాయి. ఒకే ఏమంటాము, కాల్ టు వర్షిప్, ఆరాధన చేయటానికి రండి అని పిలవటానికి ఒక పిలుపులాగా ఉంది అని అన్నారు. సో మొదటి సంగతి ఏంటంటే, దేవుడు మనందరికీ దేవుడే, ప్రజలందరికీ దేవుడే. ఆయన ఎవరో ఒక జాతి ప్రజలకు దేవుడు కాదు, కొంతమందికి దేవుడు కాదు. సర్వ దేశాలు ఆయనను స్తుతించాలి. రెండో పాయింట్ ఏంటంటే, యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఈ పదం దగ్గరే కొంచెం ఇబ్బంది అయిందట. ఏంటి ఇబ్బంది అంటే, ఉత్సాహధ్వని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? షౌట్ అండ్ జాయ్ కలపాలన్నమాట. ఆనందంతో గట్టిగా కేకలేయటం. తమ ఇష్టమైన నాయకుడు కనపడితే జనాలు ఎలాగైతే అరుపులు కేకలేస్తారో అట్లా అన్నమాట. రాజుగారు ఎప్పుడైతే తన సింహాసనం దగ్గరికి వచ్చి నిలబడతారో కిందన ప్రజలందరూ ఏం చేస్తారట? ఆయన జయ జయ ధ్వనులు చేస్తారు. అటువంటి ఒక ఉత్సాహ ధ్వని చేయండి అని అంటున్నాడు. నేను చాలాసార్లు ఏమనుకునేవాడినంటే, నా ఫేసే చాలా ఫ్లాట్ ఫేస్ అని అనుకునేవాడిని. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకవు. అంటే నేను ఒకటి చెప్తాను, నా ఫేస్ వేరేలాగా ఉంటుంది. మా కాలేజీలో పాపం మా స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సార్ మీరు తిడుతున్నారు, మామూలుగా చెప్తున్నారు, అర్థం కావట్లేదు సార్ అనేవాళ్ళు. అంటే మామూలుగా వెళ్ళి బయటకు వెళ్ళరా అనేవాడిని. అంటే అటు చూస్తూ ఉండేవాడు, బయటకు వెళ్ళరా అనేవాడిని. అంటే సార్ మీరు మామూలుగా చెప్తున్నారా, సీరియస్గా చెప్తున్నారా అనేవాడు. ఫేస్ బాగానే ఉంటుంది, టోన్ మాత్రం వేరేగా ఉంటుంది, మ్యాచ్ అవ్వదు అనమాట. నేనేమనుకునేవాడిని, నాకే తేడా ఉందనుకునేవాడిని. ఈ పరిచర్లో చాలా సంఘాలు తిరిగాక నాకంటే భయంకరమైన ఫ్లాట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చర్చెస్లో తర్వాత అర్థమైంది. మంచి స్తుతి పాట పాడుతూ ఉంటారు, శవం ముందు కూర్చొని పాడుతున్నట్టుగా పాడుతూ ఉంటారు. ఆ జాయ్ కనపడదు వాళ్ళ పాటలో, వాళ్ళ ఆరాధనలో. కొంతమంది స్పిరిచువల్ లైఫ్ అంటే ఏమని అనుకుంటారంటే వైరాగ్యం అని అనుకుంటారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కొన్ని సంఘాల్లో నవ్వటం పాపం అనుకుంటారు, సంతోషంగా బిగ్గరగా మాట్లాడటం తప్పు అని అనుకుంటారు. హ్యాపీగా నవ్వటం కూడా వాళ్ళ లెక్కలో పాపమే. మనం నవ్వుతున్నాం అనుకో అంటూ ఉంటాడు, అంటే నవ్వద్దు. మరి ఏం చేయాలి? మార్టిన్ లూథర్ ఎవరో మరి ఆ భక్తుడు అన్నాడు, యేసుక్రీస్తు వారు నవ్వకుండా ఎట్లా ఉంటాడు అని అన్నాడు. యేసుక్రీస్తు అంటే కరుణామయుడు విజయ్ చంద్రలాగా ఉండడు. ఏదో సినిమాలో చూసి ఆయన సీరియస్గా తిరుగుతున్నాడని అలా ఉండడు. మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఎంత మేలు చేశాడో, ఆయన మనకి ఎంత కృపనిచ్చాడో మనకు అర్థమైతే సంతోషం లేకుండా ఎట్లా ఉంటుంది? 2 పదాలు వాడాడట ఇక్కడ. ఒకటి ఉత్సాహ ధ్వని, దాని కింద మీరు చూస్తే ఉత్సాహ గానం.
దాన్ని ఇంకోలా చెప్పండి, సంతోషంతో మీరు ఆయనను సేవించండి. అంటే అందులో జాయ్ ఉంది, అందులో ఉత్సాహం ఉంది, అందులో సౌండ్ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, యాక్టివ్గా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ప్లస్ అందులో కృతజ్ఞత ఉంది, స్తుతి ఉంది. థ్యాంక్స్ బ్రదరు అంటే ఏముంటుంది వాడికి? మొక్కుబడిగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. సో దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పుంటాను గతంలో, మనకి మైండ్లు ఎలా తయారు చేశారంటే తరతరాలుగా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో, చర్చికి వచ్చేటప్పుడు ఎలా వెళ్తామో సంబంధం ఉండదు. గత్తరకి వెళ్తారు పెళ్ళికి మాత్రం, ఈడేదో పెళ్లి చేసుకుంటున్నట్టు. కానీ దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం ఉసూరుమంటూ వస్తాడు. మీరు చెప్పండి, పెళ్ళికి మంచిగా వెళ్ళాలా, దేవుడి సన్నిధికి మంచిగా వెళ్ళాలా? మీ మంచి బట్టలు దేనికోసం పక్కన పెట్టుకుంటారు మీరు? నిజం చెప్పండి. పెళ్ళి కోసం పెట్టుకుంటారు. ఇది అప్పుడు వేసుకుందాం, ఇది చర్చికేగా, ఇది వేసుకుందాం. ఏది ఇంపార్టెంట్ మీకు? మీ దృష్టిలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే సమయం మీ స్నేహితుడి పెళ్ళికి వెళ్ళే సమయం కంటే ఎక్కువ తక్కువ? దేనికి మీరు బాగా తయారై వెళ్తారు? అది చెప్పుది మీకు ఏది ఇంట్రెస్ట్. ఒక ఆయన ఎప్పుడు సూట్లో ఉంటాడట. ఆయన అడిగారంటే, మీరేంటి సార్ ఎప్పుడు సూట్లో ఉన్నారండి? బికాస్ ఐ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడంట. నా దేవుడి తరపున నేను నిలబడి వాక్యం చెప్పేటప్పుడు నేను బెస్ట్గా వెళ్ళాలి. ప్రభుత్వం తరపున వెళ్ళేవాడు టచ్ చేసుకుని వెళ్తాడా, మామూలుగా వెళ్తాడా? ఒక ప్రభుత్వ ప్రతినిధి, అధికార ప్రతినిధి, ఆయనకు ఒక హోదా ఉన్నప్పుడు అలాగే వెళ్తాడు. నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నానన్న వాళ్ళు దేవుడి సన్నిధికి ఎలా రావాలో చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఏదో ఉసూరుమని కోల్పోయినట్టు మనకి అసలు ఆనందం ఉండదు. దేవుడి సన్నిధికి వస్తున్నామని ఆనందం ఉండదు. ఆదివారం ఇంకా సిస్టర్ వెళ్ళాలిగా, ఎవడో రాకపోతే చంపుతున్నట్టు. కొంతమంది బాధ, మళ్ళీ ఆదివారం వచ్చిందా, మళ్ళీ వెళ్ళాలా? ఈ పాస్టర్ గారు ఒకటి 7ంటికే పెట్టేస్తాడు, ఏంటో మరి. కొన్ని చోట్ల కొన్ని చర్చెస్ ఉన్నాయి తెలుసా, 12ంటికి పెడతారు. 12ంటికి పెడతారు. వాళ్ళని చూసి నాకేమనిపిస్తుంది, ఎందుకు పెట్టుకుంటారా మీరు అంటే? వాళ్ళంట పొద్దున్నే లేచి, ఆదివారం అంట ఆరాంసే లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఆర్చుకొని, తీర్చుకొని, స్నానాలు చేసుకొని ఒకేసారి భోజనం చేసుకొని వస్తారట. అంటే దేనికి? బుర్రక తింటాకి. దేవుడు మీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉంటాడా, ఆఖరి స్థానంలో ఉంటాడా? ఈ కీర్తన ఏం చెప్తుందంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో ఆయనను సేవించండి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడి సన్నిధికి ఎట్లా రావాలి? అది గంతులు వేసుకుంటూ రావాలి, పరుగులు తీసుకుంటూ రావాలి, సంతోషంగా రావాలి. తిట్టుకుంటూ రామాకండి దయచేసి, మీకు దండం పెడతా. ఎవరికి నష్టం తిట్టుకుంటా వస్తే? ప్రజలు ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు, అరే ఈ అమ్మాయి చర్చికి వెళ్తే ఎంత పండగ చేసుకుంటుందో అని అది మీ ఫేస్లో ఎప్పుడైనా కనపడుతుందా? లెట్ ద పీపుల్ నో దట్ యు రియల్లీ ఎంజాయ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని వాక్యం అన్నా, దేవుని పాటలన్నా, దేవుని బిడ్డల సహవాసం అన్నా, ఆరాధన అన్నా వాళ్ళకి ఎంత ఇష్టమో అనేది మీ ముఖంలో కనపడకపోతే ఎట్లా? దానికోసం ఇప్పుడు మిమ్మల్ని నటించమని అంటలా. ఆ జాయ్ ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి రావాలి. అయితే ఇక్కడ ఒక మాట అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? సమస్త దేశాలు తెలుసుకోవాలి. అందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యెహోవాయే దేవుడు. అయితే
దేవుని సన్నిధికి ఒకటి మనం సంతోషంగా రావాలి, ఉత్సాహంతో రావాలి. రెండు, దేవుడి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఆయన గురించి మనకి కరెక్ట్గా తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఈ కీర్తనాకారుడు ప్రస్తావించాడు. ఒకటి, ఆయనే మనలను పుట్టించను. అక్కడ ఫుట్ నోట్ ఉంది, చాలా విచిత్రంగా ఉంది. ఏముంది కింద? మనల్ని మనం సృష్టించుకోలేదు. దేవుడు సృష్టికర్త అని నువ్వు నమ్మేటప్పుడు నువ్వు ఇమీడియట్గా నీ మనసుకు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, నన్ను నేను సృష్టించుకోలేదు. గాడ్ క్రియేటెడ్ మీ. దేవుడు నన్ను చేశాడు, నన్ను నేను చేసుకోలేదు. ఎందుకు ఆ మాట పనిగట్టుకొని చెప్తున్నాడంటే, చాలామంది ఎలా మాట్లాడతారంటే వాడేదో వాడు అనుకొని పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటాయి చూపించండి అంటూ ఉంటాడు. వాడి మాట తీరు ఎలా ఉంటుందంటే, వాడి ఉద్దేశం, వాడి వైఖరి, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ హీ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్. వాడిని వాడే సృష్టించుకొని మాట్లాడుతున్నంత అహంకారంతో ఉంటుంది. బైబిల్ చాలా క్లియర్గా చెప్పింది, దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు అంటారు. నన్ను నేనే సృష్టించుకోలేదు, ఇంకా దేవుడి గురించి ఉన్నాడో లేదో వాడేం మాట్లాడతాడు? వాడికి ఏం తెలుసని? నువ్వు ఎట్లా వచ్చావో నీకే తెలీదు, దేవుడు ఉన్నాడో లేడో వీడు మాట్లాడుతున్నాడంటే ఏమనాలి? బుద్ధిహీనత అనద్దా? నీకు తెలియంది తెలిసినట్టు ఎలా మాట్లాడతావు? మన జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ఆయన నన్ను చేశాడు. ఈ ట్రూత్ చాలా చాలా ఇంపార్టెంట్. నన్ను నేను సృష్టించుకోలేదు, నన్ను ఒక ఆయన సృష్టించాడు అంటే అర్థం ఏంటంటే, ఈ జీవితాన్ని నాకు దేవుడిచ్చాడు. ఈ జీవితం మీద అధికారం ఎవరికి ఉంది అంటే దేవుడికి ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లైన్స్. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. ఐ బిలాంగ్ టు హిమ్. నేను ఆయనకు చెందుతాను. నా మీద నాకు అధికారం లేదు, ఆయనకు నా మీద అధికారం ఉంది. నేను ఆయనకు చెందుతాను. నా లైఫ్ మీద కంట్రోల్ ఎవరికి ఉంది? దేవునికి ఉంది, నాకు లేదు. ఎప్పుడైతే ఆయన నన్ను సృష్టించాడన్న సంగతి నాకు అర్థమవుతుందో, నేను వేరే ఆయన కంట్రోల్లో ఉన్నానని నాకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథంలో కొన్ని సంగతులు రాశాడు, తీయవసరం లేదు, మన సమయం లేదు. ప్రసంగి గ్రంథంలో కొన్ని ఏమన్నాడంటే, లైఫ్లో మీకు అర్థం కానివి కొన్ని ఉంటాయి. మేబీ చూపించడానికి వచ్చినాం, మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ వచనం. ప్రసంగి తీసి ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? చాలా సంవత్సరాలు అయిందా? ఫోన్లో యథార్థంగా చెప్తున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ఈ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. దీని సారాంశం ఏంటంటే, కొన్ని వంకరగా కనపడుతూ ఉంటాయి మీకు. వంకరగా అంటే మీకు అర్థం కావు. దాని ముందు అధ్యాయాలు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకు లైఫ్లో ఇట్లా జరుగుతాయి అంటే దానికి ఆన్సర్ ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తాను. బాగా చదువుకున్నవాడికి ఉద్యోగం రాదు, కష్టపడి పనిచేసేవాడికి ఉద్యోగం రాదు. సామెతలో ఉంది, వడిగా పరిగెత్తేవాడికి ప్రైజ్ రాదంట. బాగా డబ్బున్న వాళ్ళు పిల్లలు పుట్టరు, ఏమి డబ్బులు లేనివాడు గంపడి పిల్లలకి అంటాడు. బయట మనం చూస్తున్నాంగా. ప్రసంగి గ్రంథంలో ఉన్న విషయాలే నేను మీకు చెప్తున్నాను. కొన్ని మనకు అర్థం కావు. మన పద్దాకి ఏదో ఒక అనారోగ్యం చేస్తూ ఉంటుంది. ఏది? సకల జాగ్రత్తలు తీసుకున్నాక. గాలి కూడా కర్చీఫ్ అడ్డు పెట్టుకుని పీల్చి అంత జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అటు పద్దాక హాస్పిటల్కి వెళ్తాడు. రోడ్డు మీద పడుకుంటారు, వాళ్ళకి ఏం ఉండదు, దుప్పటి ఉండదు, దోమలు తిరుగుతూ ఉంటాయి, కొడతా ఉంటాయి, చల్లు ఎండలో. ఆడికి ఏం ఉండదు, తలనొప్పి జలుబు కూడా రాదు. వీ డోంట్ నో. ఇది ఎట్లా మనకు అనిపిస్తుంది? ఆయన ఏమన్నాడంటే, ప్రసంగి ఇప్పుడు మనం చదువుకున్నాం, అది మనకి వంకర టెంకరగా అనిపించవచ్చు, మీకు అర్థం కాదు.
దాన్ని స్ట్రైటన్ చేయగలిగింది ఎవరు? ఆయనే. యూ డోంట్ నో దట్. నీకేదైనా ఆడిటీ ఆఫ్ లైఫ్లో ఏదైనా నీకు విడ్డూరంగా విచిత్రంగా కనపడితే నీకు అది తెలీదు, దేవుడికి తెలుసు. నీకు అర్థం కానివి లైఫ్లో ఉన్నాయంటే అర్థం కానివి ఉన్నాయి కాబట్టి దేవుడు లేడని అనొద్దు. నీకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవుడు సృష్టికర్త, మనం ఆయన వారము, మనం ఆయనకి చెందుతాము, ఆయన కంట్రోల్లో మనం ఉంటాము. దాని కింద ఇంకో మాట కూడా అన్నాడు, వెనక్కి వచ్చేద్దాం. మనం ఆయన ప్రజలం. మూడోది, ఆయన మనకు రాజట. ఆయన రాజు, మనం ఆయన ప్రజలు. ఒకటి ఆయన సృష్టికర్త, రెండు ఆయన మన పైన ఉన్న అధికారి, సర్వాధికారి, మూడు ఆయన మనకు రాజు. అంటే ఆ రాజుగారు చెప్పినట్టు మనం చేయాలి. ఆ రాజ్యంలో ఆయనకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ రాజుగారికి అనుకూలంగా ఉండాలి. మనం ఆయన ప్రజలం, ఆయనే మనల్ని పరిపాలిస్తాడు. ఆయనకి వ్యతిరేకంగా మనం ఏం చేయటానికి వీల్లేదు. ఆయన రాజు, మనం ఆయన ప్రజలం. నాలుగోది, ఆయన మేపు గొర్రెలం. ఆయన మన కాపరి. ఆయన నాకు సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన నాకు అధికారి మాత్రమే కాదు, రాజు మాత్రమే కాదు, ఆయన కాపరి కూడా. ఎందుకో మరి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ హెబ్రీ ప్రజల, యూదుల కల్చర్ ఏమో అది, తరచూ ఈ పోలిక వాడుతూ ఉంటారు. ఆఖరికి సంఘ కాపరి అనే పదం కూడా అక్కడి నుంచి వచ్చిందే కదా. యెహోవా నా కాపరి. కీర్తనాకారుడు ఎందుకో యెహోవాను కాపరితో పోల్చాడు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారంటే, నేను మంచి కాపరిని. అంటే ఒక కాపరి తన గొర్రెలకి ఎంత కేర్ తీసుకుంటాడు, ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో, ఎలా నడిపిస్తాడో, వాటికి కావాల్సిన ఆహారం ఎలా అందిస్తాడో, అవన్నీ అందులో వస్తున్నాయి. ఈ దేవుడు నన్ను సృష్టించాడు అన్న ఒక అంశం దగ్గర నుంచి, ఈ దేవుడు నన్ను ఎంత బాగా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని పట్టించుకుంటాడో అనే సంగతి వరకు దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. చూడండి ఎన్ని విషయాలు ఈ 4 మాటలు చెప్పేశాడు. హీ క్రియేటెడ్ మీ, హీ రెయిన్స్ ఓవర్ మీ అండ్ హీ ప్రొటెక్ట్స్ మీ. నా మీద ఆయన అధికారి, నేను ఆయనకు మాత్రమే చెందుతాను, నేను ఆయన గొర్రెను. నాకేం కావాలో ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, నాకు ఆహారం ఇస్తాడు, తాగటానికి ఇస్తాడు, నాకు విశ్రాంతి ఇస్తాడు, నన్ను సంరక్షిస్తూ ఉంటాడు, నన్ను మేపుతూ ఉంటాడు. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఆయన కాపరత్వమే. ఇది నాకు తెలియాలి. అప్పుడు కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మంలో ప్రవేశించాను. ఇప్పుడు మీరు చెప్పండి, వీటిని కొంచెం ట్రిక్కీగా అడుగుతున్నాను, దేవుని సన్నిధికి ఎలా రావాలి? కృతజ్ఞతార్పణలను ఇప్పుడు చదువుకున్నాంలేండి. దేవుడి సన్నిధికి ఎలా రావాలి? దానిపైన యెహోవా ఏమై ఉన్నాడో తెలుసుకొని అది మనసులో పెట్టుకొని రావాలి. ఆయనే మన దేవుడు, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన రాజు, ప్రభువు, అధికారి, ఆయనే మన కాపరి అని అనుకుంటా రావాలి. అలా ఎవరైతే వస్తారో, ఆ తలంపులు మనసులో ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే సాగిలు పడతారు. ఇక్కడికి వచ్చి ఆయన ఎవరో ఆలోచించడం కాదు, ఆయన ఎవరో నువ్వు ఆలోచించుకుంటేనే రావాలి, సంతోషంతో రావాలి. మన దేవుడు రా, మన ప్రభువు రా అని అనుకుంటా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఆరాధనాభావం ఇక్కడికి వచ్చాక ఇంకా పెరుగుతుంది. ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఇది ఈ కీర్తన ఒక్కటే కాదు, పదే పదే చెప్తున్నారు అని మనం ఇందాక అనుకున్నాం కదా. 95 చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను, మేబీ మీరు తర్వాత చదువుకోవటానికి బాగుంటుంది. 95 మొదటి వచనం. రండి, నేను వచనాలు చూపిస్తాను, మీరు కంపేర్ చేసుకోండి, దేని గురించి చెప్తుందో మీరు చెప్తురు. కానీ మొదటి వచనం, ఉత్సాహధ్వని చేయమన్నాడు.
దాని కింద లైను సంతోషగానం చేయమన్నాడు. 2వ వచనం కృతజ్ఞాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. దాని కింద లైన్లో సంతోషగానం చేయాలి. ఇంకొంచెం కిందకు వస్తే 5వ వచనం సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలగజేసును, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఏం చెప్తున్నాడు? ఆయన మన సృష్టికర్త, ఆయనే మన దేవుడు. 6వ వచనం మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు. ఎక్కడుంది ఇది? 6వ వచనంలోనా? 100వ కీర్తనలో ఉంది. వెరీ గుడ్, మా బతికిచ్చారు. 96 ఎత్తికి చెప్పగలరా? మొదటి వచనం సర్వభూజనులారా, 3వ వచనం అన్యజనులు, సమస్త జనులు. కొంచెం కిందకు వస్తే 5వ వచనం యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. 7వ వచనం జనముల కుటుంబాలు. ఇంకా ఎక్కడుంది మనకి? 11వ వచనం లేకపోతే 12వ వచనం. 11వ వచనం సంతోషం, ఆనందం. 12వ వచనం ప్రహర్షించటం. ఇంకొంచెం కిందకు వస్తే 97 ఆయన సృష్టికర్త అని చెప్పడానికి చాలా వచనాలు ఉన్నాయి, మనం అన్నీ చదవట్లేదు. 9వ వచనం యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. 10వ వచనం యెహోవా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కాపరి అనే అర్థంలో. 98వ కీర్తన మీరు చూడండి. తర్వాత నేను సమయం లేదు కాబట్టి కొంచెం స్కిప్ చేస్తున్నాను. 3వ వచనం బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూశారు. 4వ వచనం సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించండి, ఆర్భాటంతో సంతోషగానం చేయడి, కీర్తన పాడండి. తర్వాత 99 2వ వచనం జనములన్నిటిపైన ఆయన తెచ్చి ఉన్నాడు. ఇంకొంచెం కిందకు వస్తే 5వ వచనం మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధుడు. ఇంకా 9వ వచనం. ఎందుకు ఈ వచనాలని మనం చూస్తున్నామంటే కీర్తనలు పదే 2 విషయాలు మనకు చెప్తున్నాయి. ఒకటి, ఆయన దేవుడు, సమస్త భూప్రపంచం మీద ఆయన దేవుడు. 2, మనం ఆయనను స్తుతించాలి. 2. 1 he is God, 2 we should praise him. ఆయనే నా దేవుడు, ఆయనే నన్ను చేశాడు అనే ఒక సత్యం నన్ను విధేయుడిగా చేస్తుందట. నా పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను సృష్టించాడనే సంగతి నన్ను ఏం చేస్తుందంటే తల వంచేలాగా చేస్తుంది, విధేయత చూపించేలాగా చేస్తుంది. నేను ఆయనకు లోబడాలి అని నాకు అర్థమయ్యేలా చేస్తుంది. ఆయన ఆజ్ఞలు నేను పాటించాలి అని నాకు అనిపించేలా చేస్తుంది. దేవుడు లేడు అని వాదించే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళు ఎవరి మాట వింటారు? వాళ్ళు ఎవరికి లోబడతారు? ఏ ప్రమాణాల ప్రకారం వాళ్ళు జీవిస్తారు? ఏ విలువల ప్రకారం వాళ్ళు జీవిస్తారు? ఏ ఆజ్ఞలు వాళ్ళు పాటిస్తారు? ఎవరి దగ్గర వాళ్ళు విధేయత చూపిస్తారు? ఇంకా వాళ్ళకేం ఉండదు జీవితానికి. దేవుడు నన్ను చేశాడు, దేవుడు నా మీద అధికారి, నా జీవితం నా చేతిలో లేదు, దేవుడు దాన్ని నడిపిస్తున్నాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నన్ను కాపాడాలి అన్నప్పుడు నేను దేవుడి మీద ఆధారపడతాను, దేవుడికి నేను లోబడతాను. నాకు సమస్య వచ్చినప్పుడు దేవుడి సహాయం అడుగుతాను. నాకు సంతోషం కలిగినప్పుడు దేవుడికి నేను స్తుతిస్తాను. నాకు అర్థం కాకపోతే నన్ను నడిపించు ప్రభువా, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను. కానీ దేవుడు లేడని అనేవాడు, వాడు సంతోషం కలిగితే ఏం చేస్తాడు? ఏం చేయాలో తెలియదు. దుఃఖం కలిగితే ఏం చేస్తాడు? ఏం చేయాలో తెలియదు. నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు? తెలీదు. ఎవరి మీద ఆధారపడతాడు? తెలీదు. తనకు తోచినట్టుగా తను చేసుకుంటూ ఉంటాడు. అందుకే వాడికి విలువలు, ప్రమాణాలు, నైతిక ప్రమాణాలే ఉండవు. వాడు తోచింది వాడు చేస్తాడు. వాడు ఏం చేసినా రైటే అని మాట్లాడుకుంటాడు. కానీ మనకు అలా కాదు. దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ప్రమాణ వాక్యం మనకుంది. ఆ వాక్య ప్రకారం మనం మన జీవితాలని నడిపించుకుంటాం. చివర్లో అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి,
ఆయన దయాళుడు. దయాళుడు అనే మాట ఇంగ్లీష్లో గుడ్ అన్నారు. ఆయన మంచివాడు. ఆయన మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్, అది ఈ పదం. 2 ఆయన కృప, 3 ఆయన సత్యం. దేవుడి గురించి చాలా ఉన్నాయి. ఈయన వాటిని నారో డౌన్ చేసి 3 మాటల్లో చెప్తున్నాడు. ఈ దేవుడికి మనం ఎంత లోబడతా ఉంటామో ఆ దేవుడి గురించిన 3 సంగతులు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన సత్యం. దేవుని మంచితనం మనకు అర్థమవుతున్న కొద్దీ మనం దేవుణ్ణి ఇష్టంగా వెంబడిస్తూ ఉంటాం. ఆయన కృప మనకు అర్థమవుతున్న కొద్దీ మనం ఆయనకు లోబడుతూ ఉంటాం. ఆయన సత్యం మనకు అర్థమవుతున్న కొద్దీ మరింతగా దేవుణ్ణి మనం అనుసరిస్తూ ఉంటాం. లోకం ఎందుకు దేవుడిని నమ్మదు అనంటే ఆయన మంచితనం అది అర్థం చేసుకోవట్లేదు. ఆ కృప ఏంటో ఆ లోకానికి తెలియట్లేదు. ఆ సత్యం ఏంటో ఆ లోకానికి అర్థం కావట్లేదు. గాడ్స్ గుడ్నెస్, గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ గైడెన్స్ ఆర్ గాడ్స్ ట్రూత్. ఒక ఆయన విపరీతమైన శ్రమానుభవంలో, అనారోగ్య పరిస్థితిలో చాలా మేజర్ సర్జరీస్ చేశారట. చనిపోతాడు అనుకున్నారు. అద్భుతంగా బతికాడు. ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ దాటుకొని మొత్తం మీద బ్రతికాడు. ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అడిగారట, ఈ శ్రమ, ఈ పెయిన్ అంతా దాటుకొని ఎట్లా మీరు బ్రతికారు కదా, మీ అనుభవం ఏంటి చెప్పండి, హౌ డిడ్ యూ కోప్ అని అడిగితే ఆయన ఏమన్నంటే, గాడ్ ఈజ్ గుడ్ అనే సత్యం నన్ను నిలబెట్టింది అన్నాడు. దేవుడు మంచివాడు అనే సత్యం నన్ను నిలబెట్టింది. నా జీవితంలో జరుగుతున్న ఈ శ్రమానుభవం నాకు అర్థం కాదు. ఈ పెయిన్ ఎందుకో, ఈ సమస్య ఎందుకో, ఈ ముళ్ళు ఎందుకు దేవుడు పెట్టాడో నాకు అర్థం కాదు. బట్ ఐ నో దట్ గాడ్ ఈజ్ గుడ్. విలాపవాక్యాల్లో ఇర్మియా భక్తుడు వచ్చి ఏమంటాడంటే, ఘోరమైన విషాదం జరిగినప్పుడు, చుట్టూ శవాలు పడిపోయినప్పుడు, యెరూషలేము మొత్తం శిథిలం అయిపోయినప్పుడు, యవ్వనస్తులు పసిబిడ్డలు అందరినీ వాళ్ళు చెరలోనికి, బబులోని చెరకు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, మొత్తం ఒక వల్లకాడులాగా యెరూషలేము అంతా పడిపోయినప్పుడు ఇర్మియా వచ్చి గుండెలు బాదుకుని ఏడుస్తా మధ్యలో ఉండి సడన్గా ఏమంటాడంటే, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. చాలా విచిత్రంగా ఉంటుందా వచ్చి, అలా ఎలా అంటావు నువ్వు, ఇదిగో ఇంతమంది చంపేశారు, ఇలా పడేసి వెళ్ళారంటే. కరెక్టే, ఇది బాధాకరమే, ఇది పెద్ద విషాదమే. యెరూషలేము చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు. కానీ ఆయన ఎంతైనా నమ్మదగిన. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. జాన్ క్రిసోస్టమ్ అనుకుంటా, నాకు ఐఎమ్ నాట్ షూర్, ఆయన ఒక సందర్భంలో ఆయనను సజీవ దహనం చేస్తున్నారట. అప్పుడు రాణి ఒక ఆమె, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టు, లేదంటే నేను చంపేస్తామందట. అప్పుడు ఆయన ఆ మాట అన్నాడట, నమ్మా, నాకు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలుగా ఈ దేవుడు నాకు ఎప్పుడూ చిన్న ద్రోహం కూడా చేయలేదు. ఇప్పుడు నేను ఎందుకు ఆయన విడిచిపెట్టాలి? ఇవాళ నువ్వేదో వచ్చి నా ప్రాణం తీస్తాను బెదిరిస్తే, 80 ఏళ్ళుగా ఏనాడు నాకు ఇంత కూడా రవ్వంత హాని చేయని దేవుణ్ణి నేను ఎందుకు విడిచిపెట్టాలి? నేను చావనన్నా చేస్తాను, కానీ ఆ దేవుడు మాత్రం విడిచిపెట్టు. క్రైస్తవ జీవితంలో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? వాళ్ళకొక సమస్య ఉంటుంది. ఆ సమస్యకి వాళ్ళకి పరిష్కారం బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈ సమస్య ఉన్నా లేకపోయినా దేవుడి మీద నా విశ్వాసానికి ఈ సమస్యకి సంబంధం లేదు. ఈ సమస్య తీరితే నా విశ్వాసం ఉంటుంది, తీరకపోతే నా విశ్వాసం పోద్దనే కండిషన్ మనకి ఎప్పుడూ లేదు. నేను ఆయన ఏమై ఉన్నాడో ఆయనను బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి ఆయన మీద నేను విశ్వాసం ఉంచాను, కానీ నా భౌతిక పరిస్థితులు బట్టి కాదు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇంకా చర్చికి ఎట్లా వెళ్తున్నావు అని ఒక ఆమెను అడిగారట. ఆమె ఏముందంటే, అవి ఉన్నాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అదే అలాగని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఎట్లా ఉంటాను, నేను వెళ్ళాల్సిందే. రీసెంట్గా నాకు తెలిసిన సహోదరి, వాళ్ళ కొడుకుకి సడన్గా స్ట్రోక్ వచ్చింది. చాలా క్రిటికల్ కండిషను.
ఐసీయూలో పెట్టారు, బతుకుతాడో చెప్పలేమన్నారు, 24 hours అబ్జర్వేషన్ పెడతా ఉన్నారు. రీసెంట్గా జరిగింది, క్రిస్మస్ టైము. ఆంటీ స్కిట్ వేస్తున్నాం, మీరు కూడా ఉంటారా అన్నారంట వచ్చిన వాళ్ళు, చర్చిలో వాళ్ళు. ఇంకోసేపు ఆలోచించుకుందంట, నేను వస్తానందంట. స్కిట్ వేసిందట ఆమె. నేను అడిగాను, అదేంటక్క అంటే, ఐసీలో ఉన్నాడు కదా నాన్న, మనం ఇక్కడ చేసేదే ఉంది, దేవుడు చూసుకుంటాడు, ఖాళీ ఉండి చేసేది దేవుడు పనే కదా. స్కిట్ వేసిందట. చేస్తారు అట్లాగా? ఎస్, వాళ్ళ విశ్వాసం దేవుడి కోసం కృతజ్ఞతగా నేను ఒక పని చేయటానికి నేను ఎప్పుడు ముందుంటాను. నా సమస్యలు నాకుంటాయి, నా బాధలు నాకుంటాయి, నా ఇబ్బందులు నాకుంటాయి, కానీ దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి సేవించడానికి ఇవి ఎప్పుడు నాకు అడ్డు రావు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన సత్యము తరతరాలు. నన్ను పట్టించేది మూడే ఈ జీవితంలో: ఆయన మంచితనం, ఆయన కృప, ఆయన వాక్యం. ఆయన వాక్యం, ఆయన మంచితనం నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఎంత మంచి దేవుడిని ఎట్లా వదిలేస్తాను నేను? ఇంత కృప చూపించిన దేవుడిని నేను ఎట్లా వదిలేస్తాను? ఇంత వాక్యంతో నన్ను నడిపించి, ధైర్యపరిచి, ఆదరించి, బలపరిచి, హెచ్చరించి నడిపిస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్తా నేను? వేర్ షల్ ఐ గో? పేతురుని యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అన్నారంట, పేతురు బయట ఏమనుకుంటున్నారు నా గురించి, నువ్వు అలా అనుకుంటున్నారు, నువ్వు ఇలా అనుకుంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారు? మీరు కూడా అక్కడ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు ఒక సందర్భంలో. చాలామంది వెళ్ళిపోతున్నారు, యేసుక్రీస్తు వారిలో ఆవేశంగా వచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు. కావాలంటే మీరు కూడా వెళ్ళిపోవచ్చు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడు పేతురు? ఎక్కడికి వెళ్తాం మేము? నువ్వు జీవము కలిగిన మాటలు కలిగిన దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడు, సజీవ వాక్యాన్ని నువ్వు, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాం మేము? వేర్ షల్ వి గో? మాకు సత్యం దొరికింది, ఇంకా సత్యం మమ్మల్ని స్వతంత్రుల్ని చేశాక ఇంకెక్కడికి వెళ్తాం మేము? అవర్ గాడ్ ఈజ్ గుడ్, అవర్ గాడ్ ఈజ్ గ్రేషియస్, అండ్ అవర్ గాడ్ ఈజ్ ట్రూత్. ఈ దేవుని దగ్గర బోలెడంత మంచితనం ఉంది, ఈ దేవుని దగ్గర బోలెడంత కృప ఉంది, ఈ దేవుని దగ్గర బోలెడంత సత్యం ఉంది. ఆయనే సత్యం. ఇంకా సత్యమైన దేవుని వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాను? అయిపోయింది కీర్తన. ఎంత బ్యూటిఫుల్గా అన్నాడంటే 3 ముక్కల్లో. 1, సంతోషంగా విత్ ఆల్ జాయ్ దేవుడి సన్నిధికి రావాలి. 2, ఆయన ఏమై ఉన్నాడో మీకు తెలిస్తే మీరు అంతకంతకు తగ్గించుకుంటారు. 3, ఆయన గుణలక్షణాల్లో 3 మనకి ఒక యాంకర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఆయన చెప్తారా 3? ఆయన దయాళుత్వము, ఆయన కృప, ఆయన సత్యం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఆయన దయాళుత్వము, ఆయన కృప, ఆయన సత్యం.